ఏపీలో ఎన్నికల నగారా మోగే టైం దగ్గర పడడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రచారానికి సిద్ధమయ్యారు. టీడీపీ జనసేన శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగడానికి రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు పెట్టేవారికి దిశానిర్దేశం చేయనున్నారు. రెండు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేలా చూడడానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు ఎన్నికల ప్రచారానికి 3 దశల్లో ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. అన్ని పార్టీలకు కీలకమైన గోదావరి జిల్లాల నుంచే జనసేనాని తన సన్నాహాలు మొదలుపెట్టనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎన్నికల ప్రచార కార్యాచరణ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించడానికి పవన్ షెడ్యూల్ రెడీ అయింది. రెండు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేలా చూడ్డానికి పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య వరుసగా వివాదాలు, విభేదాలు తెరపైకొస్తుండటంతో వాటిని పరిష్కరించి మిగిలిన చోట అలాంటి సీట్ల లొల్లి రిపీట్ కాకుండా చేసే బాధ్యతల్ని పవన్ చేపట్టనున్నారు. అందులో 3 దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్న పవన్ తొలి దశలో టీడీపీ జనసేన పార్టీ శ్రేణులతో భేటీ అయి నేతల మధ్య గ్యాప్ లేకుండా కలిసి ముందుకు సాగడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన తొలి దశ పర్యటన 4 రోజుల పాటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరగనుంది. ఆ క్రమంలో ఇప్పటికే పొత్తు ధర్మంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి బహిరంగంగా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఏపీ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామన్న ఆయన పార్టీ నేతలు తొందరపడి పార్టీ విధానాలకు భిన్నంగా భావోద్వేగంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుతిమెత్తగా తన అభిమానుల్ని హెచ్చరించారు. రెండో దశ పర్యటన కూడా పవన్ కళ్యాణ్ ఇదే నెలలో చేపట్టనున్నారు. రెండో విడతగా జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో ఆయన పర్యటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై నేతల్ని పవన్ గైడ్ చేయనున్నారు. టీడీపీతో కలిసి వెళ్లడం వల్ల ప్రయోజనాలు, జనసేన పోటీ చేస్తున్న సెగ్మెంట్లలో టీడీపీ శ్రేణులతో కలుపుకుని పోయే వ్యూహాలపై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు. ఇక మూడో విడతలో పూర్తిగా ఎన్నికల ప్రచారానికే పవన్ సమయం కేటాయిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొనే సభలతో పాటు కీలక సెగ్మెంట్లలో జనసేన నిర్వహించే సభల్లో కూడా జనసేనాని పాల్గొంటారట. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే టీడీపీ చేపట్టిన రా కదల్రా సభల తరహాలో పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వెళ్లడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారంటున్నారు. ఇప్పటికే టీడీపీ నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబు జనసేనతో కలిసి వెళ్లే అంశంపై ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదే తరహాలో జనసేన సభల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగాలుంటాయంటున్నారు. చంద్రబాబుతో కలిసి పాల్గొనే సభలపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో వాటి షెడ్యూల్ రెడీ అవడానికి ముందే పవన్ వివిధ ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని జనసేన ముఖ్యులు చెబుతున్నారు. అలా ఆయన పాల్గొనే ప్రతి సభకు నియోజకవర్గ పరిధిలో ఉన్న టీడీపీ నేతల్ని ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ ఈ నెలాఖరు నుంచి జనంలో ఉంటారని జన సైనికులు స్పష్టం చేస్తున్నారు.